జానీ మాస్టర్ అలియా షేక్ జానీ బాషా ఢీ షో నుంచి తను మనకి బాగా పరిచయం అయ్యాడు. రీసెంట్లీ ఆయనకు నేషనల్ అవార్డు కూడా వచ్చింది ఒక సాంగ్ కి బెస్ట్ కొరియోగ్రాఫర్ చేసినందుకు. ఇలా చాలా సూపర్ హిట్ సాంగ్స్ కి తను డాన్స్ కొరియోగ్రాఫర్ చేశాడు. పెద్ద స్టార్ హీరోస్ తో కూడా వర్క్ చేశాడు. సో ఇప్పుడు జానీ మాస్టర్ మీద ఉన్న వైరల్ న్యూస్ ఏంటంటే రీసెంట్లీ పూనం కౌర్ గారు ఇలా ట్వీట్ వేశారు. అక్యూజ్డ్ షేక్ జానీ షుడ్ నాట్ బి కాల్డ్ ఎ మాస్టర్ ఎనీమోర్, హ్యావ్ సమ్ రెస్పెక్ట్ ఫర్ ద వర్డ్ మాస్టర్. ఇలా ఎందుకు ట్వీట్ వేసిందంటే రీసెంట్ గా ఆ అసిస్టెంట్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ కి కాల్ చేసి ఒక కంప్లైంట్ ఇచ్చింది. అవుట్డోర్ షూటింగ్స్ కి వెళ్ళినప్పుడు జానీ మాస్టర్ తనని క్యారవాన్ లో లైంగికంగా వేధించేవాడని, శారీరకంగా ఇబ్బంది పెట్టేవాడని, నర్సింగ్ లోని తన నివాసంలో కూడా చాలా సార్లు వేధించేవాడని చెప్పింది. ఇది విన్న పోలీసులు వెంటనే ఆయన మీద 0 FIR కేసుని ఫైల్ చేసి సెక్షన్ 376, 506, 323 కింద కేసుని బుక్ చేశారు. మనందరికీ తెలుసు జానీ మాస్టర్ జనసేన పార్టీలో ఒక మెంబర్ అని. ఈ న్యూస్ తెలిసిన వెంటనే జానీ మాస్టర్ ని పార్టీ కార్యక్రమాల నుంచి దూరంగా ఉండమని ఒక లెటర్ రిలీజ్ చేశారు. సో ఇది చాలా మంచి విషయం, ఎందుకంటే న్యూస్ తెలిసిన వెంటనే రియాక్ట్ అయ్యారు. రీసెంట్లీ ఇలానే టీడీపీ పార్టీలో కూడా ఒక ఎమ్మెల్యేని సస్పెండ్ చేశారు, ఒక అమ్మాయిని లైంగికంగా వేధించాడని. ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత అంటే సెప్టెంబర్ 19 నాడు గోవాలో ఉన్న జానీ మాస్టర్ ని స్పెషల్ ఆపరేషన్ టీం వాళ్ళు అరెస్ట్ చేశారు. తనని ట్రాన్సిట్ వారెంటీపై హైదరాబాద్ తీసుకొస్తున్నామని, ఇక్కడ లోకల్ కోర్టులో హాజరుపరుస్తామని డీసీపీ శ్రీనివాస్ గారు చెప్పారు. ఇప్పుడు తెలంగాణలో ఎక్కడ చూసిన హైడ్రా పేరు మారు మోగుతుంది. టాలీవుడ్ కింగ్ నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ను హైడ్రా అధికారులు కూల్చేశారు. ఏవైతే బఫర్ జోన్లో ఇల్లీగల్ గా బిల్డింగ్స్ ని కన్స్ట్రక్ట్ చేశారో అవన్నిటినీ నేలమట్టం చేసేశారు. ఎందుకని తెలంగాణ ప్రభుత్వం హైడ్రాని ప్రవేశపెట్టింది, అసలు హైడ్రా అంటే ఏంటి, ఇంకా ఇలాంటి చాలా విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్, హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్. దీన్ని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం వచ్చి దాదాపు 50 ఏళ్ల కింద వర్షాలు ఏమన్నా పడితే ఆ నీళ్ళు అనేవి చెరువులో స్టోర్ అయ్యేవి, ఎవరికి ఏ ఇబ్బంది ఉండేది కాదు. కానీ ఇప్పుడు చూస్తే ఆ చెరువులన్నీ మూసేసి అవి ఉన్న ప్రాంతాల్లో పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టడం వల్ల వర్షాలు పడితే ఆ నీళ్ళు అనేవి రోడ్డుపై వచ్చేసి అందరికీ చాలా ఇబ్బందికరంగా మారిపోయింది. దీన్ని గమనించిన ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో ఎన్నో సంచలన కేసెస్ ని ఈజీగా టేకప్ చేసి ఒక సూపర్ పోలీస్ ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్న ఏవి రంగనాథ్ గారిని సీఎం రేవంత్ రెడ్డి గారు హైడ్రా కమిషనర్ గా నియమించారు. అప్పటి నుంచి హైడ్రా ఒక బుల్లెట్ లా దూసుకు వెళ్తా ఉంది. ఇప్పటికే 100కి పైగా అక్రమంగా కట్టించిన బిల్డింగ్స్ ని నేలమట్టం చేశారు. అందులో కింగ్ నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని కూడా కూల్చేశారు. దీనికి నాగార్జున గారు ఒక ట్వీట్ వేశారు. లీగల్ గానే మేము బిల్డింగ్ ని కన్స్ట్రక్ట్ చేశాము, దీన్ని కోర్టులో తేల్చుకుంటామని కూడా చెప్పారు. ఇలా చాలా మంది ప్రజలు మేము లీగల్ గానే బిల్డింగ్స్ ని కన్స్ట్రక్ట్ చేశాము, దానితో పాటు ట్యాక్సెస్ ని కూడా కడుతున్నాం, ఒక కోర్ట్ నోటీస్ లేకుండా బిల్డింగ్స్ ని ఎలా నేలమట్టం చేస్తారో అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. సో దీని మీద కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి. మరి పాడి కౌశిక్ రెడ్డి వర్సెస్ అరేకపూడి గాంధీ, వీళ్ళిద్దరూ బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలు. పాడి కౌశిక్ రెడ్డి ఈ క్లిప్ ద్వారా మనకి బాగా ఫేమస్ అయ్యాడు. హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలరా అందరికీ కూడా నమస్కారాలు. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య పెద్ద గొడవ జరుగుతుంది. అసలు ఆ గొడవకి కారణం ఏంటంటే అరేకపూడి గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నట్లు వార్తలు బయటకు వచ్చాయి. ఇది తెలుసుకున్న పాడి కౌశిక్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ లో చీర గాజులు పంపిస్తాను వేసుకోండి, అసలు ఎందుకు ఇలాంటి బ్రతుకు అని ఆయనతో పాటు 10 ఎమ్మెల్యేలకి చెప్పాడు. మీకు శాత కాకపోతే ఈ చీరలు గాజులు కొనుక్కొని వేసుకొని తిరుగురి పబ్లిక్ లా. దీనితో ఈ గొడవ ఇంకా పెద్దగైంది. ఇంటి ముందుకు వచ్చి నిరసనలు చేస్తున్నారు. వాళ్ళ ఇంటి దగ్గర చాలా మంది పోలీస్ వాళ్ళని కూడా అరేంజ్ చేశారు. వీళ్ళిద్దరు బూతులతో కూడా తిట్టుకున్నారు. ఈ శాతగాని దద్దమ్మా దమ్ముంటే రారా ముసలోడదా చూసుకుందాం దా. అరేకపూడి ఎమ్మెల్యే మాత్రం నేను బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నానని అంటున్నారు. ఎక్స్ప్లెనేషన్ మీకు గనక నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.